కొండల్లోంచి గుట్టల్లోంచి అడవుల్లోంచి చలమల్లోంచి వెళ్ళిపోతానే ఉన్నామండి పొలాలు చూస్తాకి. ఒక 100 ఎకరం పైన ఉందండి, ఇటువైపున ఒక 100 ఎకరం ఉందండి. ఒకే చోట ఎక్కువ పొలం కావాలని కోరుకునే వాళ్ళ కోసమేనండి వీడియో తీస్తున్నాను. ఏంటి డల్గా ఉన్నా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కరరావు మాట్లాడుతున్నానండి. ఇదిగోండి, ఇక్కడ ఏ ఊరా బాబు ఇది? జయవర్ధన్ ఆనగల్ అంటే ఆనగల్ అనే ఊరు నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఏదో కొంత పొలం ఉందండి, చూద్దామని వచ్చాం. మీకు కూడా ఈ పరిసరాలు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఏంటి డల్గా ఉన్నా? మాట్లాడు. నిద్ర వస్తుందా? వికెట్ పడిపోయలేకుంది అయితే. ఓకే, రెస్ట్ తీసుకో. పొలం వచ్చాక లెగ్గొడతాను చూద్దిగా. కర్ణాటకలోని ఆనగల్ అనే ప్రాంతంలో ఉన్నామండి. ఇదిగోండి, ఇక్కడ అయితే ఒక 100 ఎకరం పైన ఉందండి, ఇటువైపున ఒక 100 ఎకరం ఉందంట. అలాగా 100 kV లైన్ అవతల కూడా ఇంకో 100 ఎకరాలు ఉందంట. జస్ట్ మేము చూసాం, మీకు కూడా చూపిందామనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. అంటే ఒకే చోట ఎక్కువ పొలం కావాలని కోరుకునే వాళ్ళ కోసమేనండి వీడియో తీస్తున్నాను. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు సమాచారం తెలియజేస్తాను. చూస్తున్నారు కదా, పొలం అంతా సమాంతరంగా బాగానే ఉందండి. కాకపోతే రోడ్డు సైడ్ మాత్రం వేరే వాళ్ళదా? అంతా ఒకళ్ళదేనా? అంతా ఇచ్చేది 100 ఎకరాలు. రోడ్డు సైడ్ వాళ్ళు అయితే ల్యాండ్ ఓనర్ అయితే ఒకళ్ళు కాదు, 10 మంది ఉంటారు. ఈ 100 ఎకరాలకి 10 మంది, 10 నుంచి 15 మంది భూ యజమానులు 10 మంది ఉంటారు. 15 మంది అందరూ అమ్మేయడానికి సిద్ధంగానే ఉన్నారా? 100 ఎకరాల వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే. రోడ్డు పక్క వచ్చి 15 చెప్తున్నారు. రోడ్డు పక్క వచ్చి 15 లక్షలు. 15 లక్షలు. ఇలా లోపలికి ఉన్న పొలాలంతా వచ్చి 9-9.5 10 వస్తుంది. ఇది ఇటువైపు ఉన్నది. ఏం పండుద్ది అండి ఇలా రండి మీరు? అది మీకు ఏం పంట పండిస్తారు? వేరుశనగ. తొగరి అంటే కందులు. మినుములు పండుతాయా? మినుములు ఇడ్లీ వేస్తాం కదా, వృద్ధాలు కూడా పండుతుందా? వాటర్ ఫెసిలిటీ ఉందండి దీనికి? మరి డ్యామ్ ఉంది, అక్కడ ఒక చిన్న డ్యామ్ ఉంది. రంగాయన గుడ్డ డ్యామ్. అందులోంచి ఆటోమేటిక్ వస్తాయా? లేదు, లిఫ్ట్ చేసుకోవాలా? లిఫ్టింగ్ రావు, కిందకి వెళ్తాయి. స్టోరేజ్ ఉంటుంది ఎక్కువ, పల్లెలకి గట్ట వాటర్ సప్లై ఉంటుంది. ఓకే. బోర్లు పడతాయి, బాగా బోర్లు వేసుకుని పడతాయి. ఎంతలో పడుతుంది? 110-105 నుంచి స్టార్ట్. 200 లోపలే నీళ్ళు, 100 అడుగుల లోపల నీళ్లు దొరుకుతాయి. మరి ఎవరో వేయలేదు? చుట్టుపక్కల రైతులు ఎవరో వేసుకోలేదా? మామిడి తోటే కదా. బోర్లు ఉన్నాయి అక్కడ. ఇటు సైడ్ వాళ్ళు ఎవరు వేసుకోలేదు. ఈ కారు నిలబెట్టిన అవతలంతా బోర్లు వేసి ఉంది. అటువైపు వాళ్ళు వేసుకున్నారు, కానీ ఇటువైపు వాళ్ళు ఎవరు వేసుకోవాలి బోర్.
ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఇవన్నీ చిన్న రైతులు. వర్షాధారంగా ఎక్కువ వేరుశెనక్కాయ పండించుకుంటారు అంతే. ఓకే. ఈ రాయి ఉంది కదా, గులకరాయి ఉంది కదా, దీనివల్ల ఇబ్బంది లేదా పంటకి? ఆ? హార్టికల్చర్ మొక్కకి చాలా ఉపయోగపడేది రాయి ఉంది కదా. ఆ రాయే చాలా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? దానిమ్మ తోటలకి, ఆ, డ్రాగన్ ఫ్రూట్కి, ఆ, ఇలాంటి వాటికి ఆహా. ఈ రాయి ఉంటే రాయి సొంతంలో ఏరుగడ్డ బాగా మారి గట్టిగా అయిపోకుండా నేల తసుకుపోకుండా గుల్లబారి ఈ లోపలికి వెళ్ళి ఆక్సిజన్ అందుతుంది. బాగా గ్రోత్ వస్తుంది. పెద్ద రాయి కాదు కదా, చిన్న రాయి కాబట్టి మంచి కండగలిగింది. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అయితే అంటున్నావు కదా, ఎవరిని వేసారు ఇక్కడ దగ్గరలో? ఏమండి? ఎక్కడ? ఇక్కడ ఒక దగ్గర వేస్తారు. డ్రాగన్ ఫ్రూట్ కొంచెం కొంచెం తోటలు ఉన్నాయా? ఓకే ఓకే. ఆముదం తోట వేసిందండి, ఆముదం పంట వేసారు ఇక్కడ రీసెంట్గా. నువ్వులు. ఆహా. చూస్తున్నారు కదా, ఆముదం పడ్డాడు. ఈ పక్కన అయితే ఒక రైతు ఆముదం వేసుకున్నాడు ఈయన. ఇదిగోండి ఇటువైపున మాత్రం నువ్వులు వేసారండి, నువ్వులు చల్లారు ఇటువైపునే. అది 100 kV లైన్ అవతల కూడా ఇంకా పొలాలు ఉన్నాయంటండి. ఎవరికైనా పెద్ద పొలాలు కావాలనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీస్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఎవరికన్నా, నేను వాళ్ళకి పరిచయం చేస్తాను, మిమ్మల్ని వాళ్ళతో మాట్లాడవచ్చు. పొలం అయితే రెడ్ సాయిల్ అండి, గులకరాయి ఉంది. హార్టికల్చర్ పంటలు అయితే బాగానే పండుతాయని చెప్తున్నాడు మా జయవర్ధన. మీకు చూపించుదామని చెప్పి వీడియో తీస్తున్నానండి. బళ్ళారి నుంచి ఎంత దూరం అబ్బా ఇది? ఎంత 50 ఉంటుందా బళ్ళారి ఇక్కడి నుంచి? బళ్ళారికి అయితే 50 కిలోమీటర్లు అండి. అనంతపురం జిల్లా రాయదుర్గం 12 కిలోమీటర్లు అండి ఇక్కడి నుంచి. చూశారు కదండి పొలం. అయితే చూడడానికి అయితే చాలా బాగుందండి. చుట్టూ మంచి మంచి ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి, అలాగే అందమైన కొండలు ఉన్నాయి. ఈ ప్రకృతి ఒడిలో ఉందండి పొలం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, వాళ్ళతో మీకు మాటలు పరిచయం చేపిస్తాను మీకు. ఇక్కడ ఈ పొలం చూసిన తర్వాత మేము మరికొన్ని పొలాలు చూద్దామని చెప్పి బయలుదేరండి. అయితే దారిలో ఉన్నటువంటి ఒక డ్రాగన్ ఫ్రూట్ తోట హైవే మీద పక్కనే ఉందండి. అది మమ్మల్ని చాలా బాగా ఆకర్షించింది. మీకు కూడా చూపించుదామని చెప్పి చిన్న క్లిప్పు ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. పొలం అయితే చూడడానికి చూడముచ్చటగా ఉందండి. వావ్ వావ్ వావ్. ఈ హైవే మీద బళ్ళారికి దగ్గరలోనే కొంత పొలం ఉందంటే ఇక్కడ ఆగేవండి. మా జయవర్ధన్ తీసుకొచ్చాడు ఇక్కడికి. ఎన్ని ఎకరాలు బాబు ఇది? ఇలా దగ్గర ఇదిగోండి ఇక్కడ 20 ఎకరాలు. ఇదిగోండి ఈ సిమెంట్ పోల్స్ వేస్తున్న మధ్యలోంచి ఉన్న దారి అండి ఇది. ఎడపెడ పోల్స్ వేస్తున్నాయి కదా, దాని మధ్యలో 35 ఫీట్ రోడ్డు ఉందండి. రోడ్డు ఆ చివరికి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది కదండి, అక్కడ గడ్డి పచ్చగా కనిపిస్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది పొలం, అంతేనా? అక్కడి నుంచి ఇలా లెఫ్ట్ సైడ్కి చూడండి, అక్కడ కంచిత్రం చెట్లు ఉన్నాయి కదా, అక్కడ ఉంది పొలం.
25 ఎకరాల 25 ఎకరాల పొలం అక్కడ ఉందండి. హైవే పక్కనే ఉందండి ఇది. బళ్ళారికి ఎంత దూరం? కేవలం బళ్ళారి సిటీకి 10 కిలోమీటర్ల దూరం ఉందండి పొలం. 25 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ తోటలకు కానీ, పామాయిల్ తోటలకు కానీ, ఒక్క కానీ, సపోటా, ఇలాగ ఏదైనా సరే మంచి మంచి హార్టికల్చరల్ పంటలు పండించుకుంటూ అయితే చాలా బాగుందండి. ఇది హైవే పక్కన ఉంది. మార్కెట్కి తీసుకెళ్తా కూడా చాలా సౌఖ్యంగా ఉంది. వాటర్ ఫెసిలిటీ ఉందా బాయ్ దీనికి? బోర్లు కొట్టుకోవాలి. బోర్లు అన్నీ వేసుకోవాలి మనం. ఓకే. ఎంతమంది ఓనర్స్? అది ఒకళ్ళే. ఓకే. ఎల్లో బెల్ట్ అంటే అది ఫ్లాట్లు వేయడానికి, జాయింట్ వెంచర్లు, మన ఇల్లు కట్టుకోవడానికి ఫ్లాట్లు వేస్తారు కదా, దానికి సంబంధించింది ఎల్లో బెల్ట్ అనమాట. రియల్ ఎస్టేట్ కూడా ఇది. రియల్ ఎస్టేట్ 100% మనకు వస్తుంది అనమాట. సెట్ అవుతుంది. దానికోసమే చూడాలి. నన్ను కూడా చూడండి, మోహన్ అని, మోహన్ చౌదరి. మీది బళ్ళారండి? అది చూడడానికి వచ్చాడు, అదే ల్యాండ్ మనతో పాటు. మీరు చూడడానికి వచ్చారా? జస్ట్ ఓకే. జాయింట్ వెంచర్ వేయడానికి, అవుట్ రేట్ తీసుకుని వేయడానికి వచ్చారు. ఓకే. ఎకరం 80 లక్షలు చెప్తున్నారు. ఇది ఎకరం 80 లక్షలు చెప్తున్నారా? ఓకే. బళ్ళారి సిటీకి దగ్గర 10 కిలోమీటర్లు. బళ్ళారి 10 కిలోమీటర్లు మనకు కనిపిస్తుంది కదా. ఏంటి ఇక్కడ కడుతున్నారు? ఏసీ కూడా, ఇది కూడా కోల్డ్ స్టోరేజ్. ఎకరం 80 లక్షలు ఉంది ఇక్కడ రేట్. అయితే ఈ రోడ్డుకి అటువైపు రోడ్డు ఫస్ట్ బిట్ 1 కోటి పైన ఉంది. 1 కోటి 5. సెకండ్ బిట్ మాలానే 80 లక్షలు. సెకండ్ బిట్ గురించి 80 లక్షలు. ఇది కమర్షియల్ పర్పస్కి ఉపయోగపడుతుంది మెయిన్. ఇది వ్యవసాయానికంటే అలాగే ఏదైనా కమర్షియల్గా చేసుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, అది ఆ పొలం అక్కడ ఉంది, కొంచెం లోపలికి ఉంది. అంటే ఒక పొలం దాటిన తర్వాత ఉందని సెకండ్ బిట్. అది కమర్షియల్గా ఉపయోగించుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఇక్కడ అయితే రేటు మాత్రం 80 లక్షలు అలా ఉందంటండి. ఆ రకంగా బళ్ళారికి దగ్గరలో ఉంది కాబట్టి ఉపయోగించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. జయవర్ధన్కి తెలియజేస్తాను, మీతో మాట్లాడతాడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటా అండి, జై హింద్.